డీకే న్యూస్కి స్వాగతం. కనిగిరి శాఖ గ్రంథాలయం నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా రెండో రోజు పుస్తక ప్రదర్శన నిర్వహించబడినది. గ్రంథాలయ పాలకుడు షేక్ అహ్మద్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కనిగిరి మండలం ఎంఈఓ నారాయణ రెడ్డి రిబ్బన్ కటింగ్తో ప్రారంభించారు. ఎంఈఓ నారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో పఠన శక్తి పెంపొందించుకోవాలి అని, అందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి అని, కొన్ని వేల పుస్తకాలు కనిగిరి గ్రంథాలయంలో చదువుటకు సిద్ధంగా ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోవాల్సిన నైతిక బాధ్యత అందరిపైన ఉంది అని, గ్రంథాలయాలను ఉపయోగించుకొని మీ యొక్క మేధాశక్తిని పెంచుకోవాలి అని అన్నారు. కనిగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు షేక్ గయాజ్ బాషా మాట్లాడుతూ గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాలను విద్యార్థులు తప్పనిసరిగా చదువుకోవాలి అని అన్నారు. చదవాలిరా, ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే ఈ భవిత పెద్ద సున్నా అంటూ ఒక మంచి గేయాన్ని పాడి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆదిత్య స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు. Thank you for watching. Please subscribe to my channel. పిల్లల పండుగ ఈనాడు ఎల్లరు మరువరు ఏనాడు, పసిడి పాపల చాచాజీ పుట్టినరోజు ఈరోజు. దేశం కోసం వెలిశాడు, దేశ ప్రగతి సాధించాడు, శాంతి కపోతం ఎగరేసి విశ్వశాంతినే చాటాడు అని అద్భుతంగా రాశాడు. నిజంగా పావురాలు, తెల్లని పావురాలు అలా ఎగరేసి మరి శాంతికి చిహ్నంగా ఆయన పావురాలను కూడా ఎగరేయటం జరిగింది. కాబట్టి నెహ్రూ కాలంలో అనేక సంస్కరణలు జరిగినాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ఆయన కాలంలోనే నడిచినాయి. అటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిని స్మరించుకోవటం కూడా గొప్ప విషయం. మరి ఈ రోజున మరి కేంద్ర ప్రభుత్వం నవంబర్ 14 నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం జరపాలి అని చెప్పి ఆ రోజున పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంతో అద్భుతంగా ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని బాగా జరుపుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ కనిగిరి శాఖ గ్రంథాలయంలో నేను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.